నమస్తే అండి అందరికీ. మీరు ఈ వేసవిలో ఎండను తప్పించుకోవాలనుకుంటున్నారా? కూల్‌గా, హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ మనం 4 అద్భుతమైన డ్రింక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. కోకోనట్ వాటర్, లస్సీ, మజ్జిగ, ఇంకా సద్దన్నం. ఇవి కేవలం రుచికరమైనవే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ కోకోనట్ వాటర్ న్యాచురల్గా నేచర్ నుండి వచ్చిన అద్భుతమైన పానీయం అండి. ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళు, స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు రిలాక్స్ కోసం కోకోనట్ వాటర్ తాగడం చాలా మంచిది. పిల్లలు స్కూల్ నుండి రాగానే వారికి తాగిపించాలండి. పిల్లలకు రిలీఫ్గా ఉంటుంది. వేసవిలో తాగాల్సిన ఇంకొక డ్రింక్ అండి, అదే ఈ లస్సీ. ఈ లస్సీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1 కప్పు పెరుగు వేసుకొని, తగినంత చక్కెర వేసుకొని, బాగా నురగ వచ్చేంత వరకు కవ్వంతో చిలకండి. మధ్యలో ఐస్ క్యూబ్ ముక్కలు వేసుకొని మరోసారి చిలకండి. తిక్కగా ఉందంటే కొన్ని వాటర్ వేసుకొని చిలకవచ్చు. లస్సీ తాగితే శరీరంలోని వేడి తగ్గి ఎనర్జీ పెరుగుతుంది. దీన్ని తాగితే కేవలం దాహం తీరదు, మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. శరీరానికి పోషకాలు అందించే రుచికరమైన ఆరోగ్య బూస్టు లస్సీ. పెరుగు, ఐస్, చక్కెరతో చేసిన లస్సీ వేసవిలో ఒంటికి ప్రశాంతతను అందిస్తుంది. వేసవిలో తాగే మరో అద్భుతమైన పానీయం మజ్జిగ అండి. మజ్జిగ తాగితే ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ మజ్జిగని పల్లెటూరు వాళ్ళు బాగా తాగుతారండి. మజ్జిగకి లస్సీకి ఒకటే తేడా అండి. లస్సీలో చక్కెర వేస్తాము, మజ్జిగలో దొడ్డు ఉప్పు, నిమ్మరసం వేస్తాము, అంతే తేడా అండి. వేసవిలో ప్రతిరోజు తాగితే మంచిదండి. మజ్జిగ తాగితే తేలికగా అనిపిస్తుంది, శరీరానికి సరైన తేమను అందిస్తుంది. జీర్ణక్రియ మంచిగా ఉండాలన్నా, శరీర వేడిని తగ్గించే సహజ ఔషధం మజ్జిగ అండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని పొందాలంటే మజ్జిగ తాగాల్సిందే. పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకు తాగించండి. ఎందుకంటే పిల్లలు స్కూల్లో బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఇంటికి వస్తారు కాబట్టి 1 గ్లాస్ మజ్జిగ తాగిపించడం మంచిది. ఎండలో కష్టపడి ఇంటికి వచ్చిన వారికి 1 గ్లాస్ మజ్జిగ ఈ ఎండాకాలంలో ఇవ్వటం చాలా మంచిది. ఇప్పటికే ఈ మజ్జిగను తాగడం ఎంతమంది స్టార్ట్ చేశారో కామెంట్లో చెప్పండి. ఈ ఎండాకాలంలో తినాల్సిన మంచి ఆహారం ఏంటంటే చద్దన్నం అండి. పూర్వం మన పెద్దలు తినడం వల్లనే చాలా ఆరోగ్యంగా ఉండేవారు, అలాగే ఎక్కువ రోజులు బతకడానికి కారణం. ఈ చద్దన్నం తినడం వల్లనే ఇప్పటికీ ఈ చద్దన్నాన్ని అమృతంలా భావించి తినేవారు ఎవరైనా ఉన్నారు అంటే రైతులే. దీని గురించి తెలిసిన వారు మాత్రమే తినగలుగుతున్నారు. మీరు ఎప్పుడైనా రైతులను గమనించారా? వాళ్ళు అంత కష్టపడి అలసిపోకుండా పని చేయగలుగుతున్నారు అంటే ఈ చద్దన్నంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుస్తుంది. రైతులకి అన్నం గొప్పతనం గురించి తెలుసు కాబట్టి రాత్రి మిగిలిన అన్నం పాడేయకుండా ఒక మట్టి కుండను తీసుకొని మిగిలిన అన్నం అందులో వేసి వాటర్ లేదా పాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు కుండలో వేసి కుండకు ఒక తెల్ల బట్ట కట్టి కుండను ఉట్టికి కట్టేవాళ్ళు. ఉదయం 5 లేదా 6 గంటలకు లేచి ఆ ఉట్టిని తీసుకొని వెళ్ళేవారు. పొలంలో పని చేసి తినేవారు. అందుకే వాళ్ళు అంత దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడున్న జనరేషన్లో ఎంతమంది ఈ సద్దన్నం తింటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి.